మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ పిన్ని, స్కూల్ దగ్గర ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని భయపెట్టాడు. ఆడే వీడు. పక్కకు తప్పుకోండి. ఏయ్ అరవకు, అరిచావంటే మళ్ళీ అరవడానికి నువ్వుండవు. భయంగా ఉందా? మరి ఆ ఝాన్సీకి పిల్లలకి నేనంటే భయం లేదేంటి? తెల్లారేసరికల్లా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదు కదా. పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్. మీరు నా మాట తప్పారు గాని నేను నా మాట తప్పను. కాకపోతే కొంచెం చేంజ్. ఆ ఝాన్సీ పిల్లల కంటే ముందు నిన్ను పైకి పంపిస్తాను. ఏయ్! బాబాయ్, కొంచెం త్వరగా పోనివ్వండి. రాణి, ఏమైంది రాణి? అక్క, రాణి ఏమైంది? ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? అదే 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 ఆ రౌడీ నన్ను స్కూల్ దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు. రాణి, నువ్వేం భయపడకు. వాడు పారిపోయినట్టున్నాడు. బాబాయ్, కొంచెం వాటర్ ఇస్తారా? తాగు. థ్యాంక్స్ అండి. రాణి, పద ఇంటికి వెళ్దాం.
మేడం, రౌడీల్ని పురమాయించి పిల్లల్ని భయపెట్టారని ఝాన్సీ గారి అభియోగం. అది అభియోగం మాత్రమే. లేదు మేడం, పిల్లలు ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాళ్ళని పంపించడానికి మీరే అలా చేస్తున్నారంట. అది పచ్చి అబద్ధం. ఏది, పిల్లలు ఇంట్లో ఉండటం ఇష్టం లేదనేదా? చూడండి గౌతమ్ గారు, ఇష్టాలను బట్టి నేరం ఆరోపించకూడదు. లేదు మేడం, ఝాన్సీ గారు మిమ్మల్ని చాలా బలంగా అనుమానిస్తున్నారు. ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా సిల్లీ క్వశ్చన్స్ అడక్కండి. ఓకే మేడం, ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మీరెక్కడున్నారు? ఏ ఇన్సిడెంట్? అదే మేడం, ఝాన్సీ మీద జరిగిన అటాక్. ఝాన్సీ మీద జరిగిన అటాకా? పిల్లల మీద జరిగిన అటాకా? ఐ మీన్ పిల్లల మీద జరిగిన అటాక్. సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి సిన్సియర్ ఎస్ఐ గారు. చెప్పండి, ఆ రోజు ఎక్కడున్నారు? చూడండి గౌతమ్ గారు, మీ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా క్రిస్పీగా ఉంటే నేను క్రిస్పీగా ఆన్సర్ ఇస్తాను. అంతేగాని ఆ రోజు అంటే ఆ రోజులో 24 గంటలు. 24 గంటల్లో ఈ మృణాల్ని స్కెడ్యూల్ చాలానే ఉంటుంది. 1 గంట ఆఫీస్లో ఉండొచ్చు, 1 గంట క్లయింట్తో మీటింగ్లో ఉండొచ్చు, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఓకే, గాట్ ఇట్? మీరు స్పెసిఫిక్గా ఒక టైం అడిగితే ఆ టైంలో ఎక్కడున్నానో చెప్తాను. ఈవినింగ్ 4:30 టైంలో ఎక్కడున్నారు? ఐ థింక్ నా ఆఫీస్లోనే. ఆ టైంకి ఏం చేశారో గుర్తుందా? మీరిప్పుడు స్టేషన్లో ఏం చేస్తున్నారు? నా డ్యూటీ చేస్తున్నాను. అలాగే నేను కూడా నా పని చేసుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇక్కడ కానిస్టేబుల్స్ ఎలా ఉంటారో నాకు నా అసిస్టెంట్స్ అలాగే ఉంటారు. ఓకే, చూడండి ఎస్ఐ గారు, మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు అడిగిన క్వశ్చన్స్ కన్నా నా దగ్గర ఆన్సర్స్ ఎక్కువగానే ఉంటాయి. నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఉపయోగం లేదు. ఖాళీ డబ్బాలో చేయి పెట్టి ఎంతసేపు వెతికినా ఏమీ దొరకదు కదా. అలాగే ఈ ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. గత వారం రోజులుగా మీరు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవన్నీ మీరు మాట్లాడిన ఫోన్ నంబర్స్.